లోపల తెలుగునాట అయితే హంగామా సాగుతూనే ఉందండి. సార్ రేవంత్ రెడ్డి వ్యూహం సవాళ్ళకి ప్రతి సవాల్. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా తెలంగాణలో ఇదే ప్రధాన అంశంగా ఉంది. సో కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, 42% బీసీ రిజర్వేషన్లు మేము ఇస్తాము అని ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది. కానీ జరుగుతుందా జరగదేమో ఊరికనే చెప్తున్నారు అనే ఒక వర్గం. కానీ ఎన్నికలకు వెళ్ళటమే మంచిదని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకనే ఏమాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు. కానీ ఆ తర్వాత కోర్టులు ఏమైనా జోక్యం చేసుకుంటాయా లేదా వేరే పాలనాపరమైన అభ్యంతరాలు వస్తాయనేది వేరే విషయం. కానీ చాలా స్పష్టంగా బీసీల కోసం మేము కట్టుబడి ఉన్నాము, మేము 42%తో ముందుకు వెళ్తాము అనే మెసేజే ఇవ్వదలుచుకున్నారు. ఏ విషయంలో మేము తగ్గేదే లేదని. ఉదాహరణకు నదీ జలాల విషయం తీసుకుంటే కూడా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అని కర్ణాటకకు వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ఆ సమయంలో అంటున్నారు కదా, కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా మేము వెనక్కు తగ్గేది లేదు అనే ఒక మెసేజ్ అక్కడ ఇస్తున్నారు. ఇంకోవైపున చూస్తే అప్పుడెప్పుడో జెరూసలేం ముత్తయ్యన ఆయన ఆ ఓటుకు నోటు కేసులకు సంబంధించి ఆయన ఇప్పుడు ఒక లేఖ రాశారు ప్రధాన న్యాయమూర్తికి. లేఖలకు నిజానికి జ్యుడిషియల్ వాల్యూ ఉండదు, వాళ్ళు దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో అనేది సిబిఐకి తెలుస్తుంది. కానీ అనేక వైపుల నుంచి రకరకాల శక్తులు వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ప్రత్యేకించి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా కొంచెం కొత్త రకమైన వ్యూహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనే దాంతో సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అందుకనే ఈ 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన శాసనసభ్యులు వాళ్ళు ఏం సమాధానం ఇవ్వాలి అన్న విషయంలో కూడా ఉదాహరణకు ఒక 2 సభ్యులు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ కొంచెం భిన్నమైన ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకుంటాం అన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కాదు, గట్టిగా నిలబడండి, గట్టిగా ఉండి మనం ఎదుర్కోవాలి తప్ప వెనక్కు తగ్గకూడదు అన్నదే రేవంత్ రెడ్డి వ్యూహంలాగా ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఆసక్తిగా మనం ఇందాక కోర్టుల గురించి మాట్లాడాం కదా, అటు చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు ఇప్పుడు పెట్టారు. ఎవరు? ఎస్ఐ శంకరయ్య అక్కడ చేసిన ఆయన. ఇక్కడ ఇది అంటే ఇవన్నీ పాత విషయాలు కూడా కొన్ని పైకి తేవడం కూడా ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డితో కూడా ముడిపెట్టే, రేవంత్ రెడ్డిని చంద్రబాబును ముడిపెట్టే ఆ లేఖలో ముత్తయ్య రాసింది అయితే. కాబట్టి వీటన్నిటిని కూడా ఫేస్ చేయాలి, ఇంకేమాత్రం వెనక్కు తగ్గినా ఇప్పుడు కుదరదు అనే ఒక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా అది మనకు స్పష్టంగా ఉంటుంది. దీనికి తగినట్టే కేటీఆర్ కూడా రోజు ఈ మధ్య ఇంత ముందు కంటే హైపర్ యాక్టివ్గా ఆయన కూడా మీడియాలో ప్రశ్నలు జవాబులు అని ఇచ్చుకుంటూ చాలా ఊపుగా వెళ్తున్నారు. సార్ భారత్ చైనాలపై ట్రంప్ దాడి, అమెరికా